అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. బండి సంజయ్ కొడుకు ఇష్యూ అందరికీ తెలిసిందే. దాదాపు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చట బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ అంశం. అయితే బండి సాయి భగీరథ అంశము బయటకు వచ్చిన కొద్ది రోజులకు బండి సంజయ్ ఏం చేసిండంటే బీఆర్ఎస్ మీద అవాక్కులు చెవాక్కులు వేల్చిండు. కేసీఆర్ ఇట్లా చేస్తాండ్రు, కేటీఆర్ ఇట్లా చేస్తాండ్రు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులే నన్ను ఇట్లా టార్గెట్ చేసిండ్రు, ఇట్లా కావాల్సుకొనే బురద చల్లే ప్రయత్నం చేస్తుండ్రు అని చెప్పేసి చాలా ముచ్చట్లు మాట్లాడిండు బండి సంజయ్. అసలు ముచ్చట్ను పక్కకు పెట్టి ఆ అంశంలో ఆ విషయంలో కూడా యావత్తు దునియా మొత్తం తూ అనే అంశం అయినప్పటికీ కూడా ఆ అంశంలో కూడా కేసీఆర్ మీద అటు బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చిండు బండి సంజయ్ తప్పితే ఇంకో అంశం తెప్పలే. అయితే రాను రాను నిజం తెలుసుకున్నాడట బండి సంజయ్. ఏంది నిజము ఏం కథ అనేది మనం పోతా ఉంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆయన 3 రోజుల నుంచి కనబడతలేడు బండి సంజయ్. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందంటే ఆయన పర్సనల్ వ్యక్తిగత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నదట. మరి ఎక్కడికి పోయిండు ఏం కథ, ఎందుకు పోవాల్సిన అవసరం ఏర్పడ్డది, వరసెంబడి దాక్కుతున్న ఇంకో పని కాకపోతే ఇంకో పని చేస్తూ ఉన్నాడు. సరే బండి సంజయ్ కొడుకు తప్పు చేసి బండి సంజయ్ కొడుకు జైలుకు పోయిండు. దాని తర్వాత బండి సంజయ్ హస్తంతోనే ఇంకో తప్పు జరిగిందా లేకపోతే ఆయన మీద ఉన్న అభిమానంతోనే ఆయన అనుసడు ఈ తప్పు చేసిందా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. చూసేటోళ్ళు జర ఒక లైక్ కూడా కొట్టుంది. ఇక ముచ్చట్లకు పోతే 3 రోజుల నుంచి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కనబడతలేలోళ్ళ. ఎందుకు కనబడతలేడు, ఎటు పోయిండు అని అంటే ఎవరికి తెలియదట, అజ్ఞాతం. ఫోన్ స్విచ్ ఆఫ్, హైదరాబాద్ ఇంట్లో లేడు, కరీంనగర్ ఇంట్లో లేడు. ఎవరికైనా కలుద్దామన్నా కూడా బీజేపీ కార్యకర్తలకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఈ 3 రోజుల తరబడి లేడు, అందుబాటులో లేడు అని చెప్తా ఉన్నారట. బంధువులకు అందుబాటులో లేడు, కార్యకర్తలకు అందుబాటులో లేడు, బీజేపీ పార్టీకి అందుబాటులో లేడు, బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా అందుబాటులో లేడు. మరి ఎటు పోయిండు ఏం కథ, ఎందుకు దాక్కోవాల్సిన అవసరం ఏర్పడ్డది బండి సంజయ్? మనసేమన్నా మానసికంగా ఇబ్బంది పాలైందా? బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ జైలుకు పోయినప్పటి నుంచి కొంచెం ముభావంగానే పార్టీ కార్యక్రమాలకు జర దూరంగానే ఉంటా ఉన్నాడు బండి సంజయ్ అని చెప్పేసి ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఎక్కువ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనబడతలేడు బండి సంజయ్. ఎందుకంటే కొడుకు జైలుకు పోయిండు కదా, ఇక చేసిన తప్పు చిన్నది కాదా, మళ్ళా చాలా బాధలో ఉన్నాడు బండి సంజయ్, అందుకే ముభావంగా ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. ఈ బండి సంజయ్ కొడుకు అంశం బయటకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బాగా ఏడ్చిండు బండి సంజయ్. కావాల్సుకొని అంటే బండి సంజయ్ కొడుకు అరెస్టు కాకముందు బీఆర్ఎస్ పార్టీ మీద బాగా ఏడ్చిండు. బీఆర్ఎస్ పార్టీలు ఇదంతా చేస్తూ ఉన్నారు, కావాల్సుకొని బురద చల్లుతూ ఉన్నారు అని చెప్పేసి తగిన సాక్ష్యాధారాలు ఆధారాలు దొరికిన తర్వాత బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయిండు. కొడుకు అరెస్ట్ అయిన తర్వాత అసలు ముచ్చట తెలుసుకున్నాడట బండి సంజయ్. మంత్రి హోదాలో దాదాపు బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తే ఒకరిద్దరు పేర్లు మళ్ళీ తెర మీదకి వచ్చినాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన క్యాబినెట్లో చిన్న ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అనే సిద్ధాంతం ఉంటుందట మోడీ క్యాబినెట్లో. మరి ఎందుకు బండి సంజయ్ రాజీనామా చేయలేదు, బండి సంజయ్ని రాజీనామా చేయమని ఎందుకు చెప్పలేదు తెలియదు. కానీ మొత్తం మీద బండి సంజయ్ అయితే రాజీనామా చేయలే. కాకపోతే ఒకవేళ నిజంగానే మోడీ ఇదివరకు వ్యవహరించిన తీరు కానీ లేకపోతే మోడీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఏదైనా ఆరోపణలు ఎదుర్కొంటే గతంలో వాళ్ళంతలో వాళ్ళే రాజీనామా చేసి వెళ్ళిపోయింది కాబట్టి ఒకవేళ ఆ విధంగానన్నా జరిగితే బండి సంజయ్ ప్లేస్లో ఎవరు వస్తారు అని ఒకరిద్దరి పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఆ పేర్లు నేను ఎందుకు చెప్తా కానీ మొత్తం మీద వాళ్ళిద్దరే ఇదంతా చేపించిండ్రు, టార్గెట్ చేసి మరి ఎక్కువగా వైరల్ అయ్యేటట్టు చేసిండ్రా ఏంది ఏం కథ అనేది మాత్రం తెలియదు. తప్పే జరిగింది. బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు కాబట్టి జైల్లో అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. మరి ఇక తీర్పు ఎప్పుడు ఇస్తారు ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద బాధిత కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇక అది పక్కకు పెడితే ఒకరిద్దరు పేర్లు తెర మీదకి వచ్చినాయి కదా. ఇప్పుడు బండి సంజయ్ ఏం చేసిండు, ఒకటి బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అవ్వడము, ఇంకొకటి రామకృష్ణ సికింద్రాబాదు బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉండే ఆయన గతంలో బండి సంజయ్ పాదయాత్ర చేసినప్పుడు టెంట్లేసి మరి దగ్గర ఉండి టెంట్లేసి మరి అన్నీ చూసుకున్నాడట. రామకృష్ణ అనే వ్యక్తి బండి సంజయ్కి ప్రధాన అనుచరుడుగా ముఖ్య అనుచరుడుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన టెంట్ల కాడికి అన్నీ చూసుకున్నాడట. ఆయనకు పెద్ద టెంట్ హౌస్ ఉన్నదట రామకృష్ణ అనేట ఆయనకు. ఆ టెంట్ హౌస్ నిన్న చూపెట్టిన ఫోటో మీకు. ఆ టెంట్ హౌస్ ఉండేపటికే టెంట్లు కూడా వేసి పోయిన కాడాల టెంట్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏడవైనా ఏం కథ పాదయాత్ర ఎక్కడ చేసినా
ఆయన టెంట్లు వేసుకుంటా అది చేసిండట, పెద్ద ఎత్తున పైసలు కూడా కాజేసిండు అని చెప్పేసి నిన్న శేఖర్ రావు మనం ట్విట్టర్లో వీడియో కూడా అప్లోడ్ చేసినది కూడా చూపెట్టినాం కదా. మొత్తం మీద ఇట్లా కాజేసుకుంటా పోయిండని చెప్పేసి రామకృష్ణ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. బండి సంజయ్ అనుచరుడైన రామకృష్ణ ఈటెల రాజేందర్ మీద పలు జాగాలల్లా ఫ్లెక్సీలు కట్టిండు. ఎందుకు పంపించిర్రు నిన్ను, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు పంపించిర్రు, బీఆర్ఎస్కు నేనే ఓనర్ అని చెప్పినందుకే కదా నిన్ను పంపించిర్రు అని అర్థం వచ్చేటట్లుగా మొత్తం మీద అక్కడక్కడ కొన్ని జాగాలల్లో మస్తు ఫ్లెక్సీలు కట్టిపించిర్రు ఈటెల రాజేందర్ మీద. ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీలు కట్టించిండ్రు, ఇద్దరు మంత్రులకు పడతలేదు అన్నట్లుగా క్రియేట్ చేసి ఈ అంశాన్ని డైవర్ట్ చేసి ఈయన బురద రుద్దుకున్నది కాక, ఈయన నవ్వుల పాలైంది కాక, 9 రోజులు దాచిపెట్టిన విషయంలో బండి సంజయ్ని అందరూ వ్యతిరేకించిండ్రు. కొడుకు అయితే తప్పే అని చెప్పేసి చాలా మంది వ్యతిరేకించారు. అయితే ఆయనకు బురద అంటింది, ఆయన నవ్వుల పాలైండు, ఆయన అబాస్ పాలైండు, ఆయన ఇజ్జత్ మొత్తం ఓడగొట్టుకున్నాడు. నేను ఒక్కరిని ఓడగొట్టుకుంటే చాలది అన్నట్లుగా బీజేపీ పార్టీలో కొంతమంది నేనంటే పడనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బురద అంటిపియాలి, వాళ్ళను కూడా పార్టీ కొంచెం దూరం పెట్టాలి, అధిష్టానం దూరం పెట్టినట్టు చేయాలనే ఆలోచనతోని బండి సంజయ్ అనుసరుడైన రామకృష్ణ ఫ్లెక్సీలు కట్టుకుంటూ వచ్చిండు. ఈ 2 అంశాలు నిజంగా చాలా మైనస్ అయినాయి బండి సంజయ్కి. బండి సంజయ్ ఎప్పుడు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండుకుంటా ఆయన నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటోడు. ఏ విధమైన ఆరోపణలు అంటే ఆయన పడని నాయకుల మీద ఎట్లా పడితే అట్లా సంబంధాలు అంటగట్టడం, లేకపోతే రెచ్చగొట్టడం, జై శ్రీరామ్ అనడం, ఇవాళ ఏం వారమన్నా, రేపేం వారమన్నా, ఎల్లుండి ఏం వారమన్నా, ఏ దేవుణ్ణి పూజిస్తామన్నా అని చెప్పేసి శివాలు వెళ్తే మాయి అని చెప్పేసి ఇట్లాంటి డైలాగులతోని బండి సంజయ్ రెచ్చగొట్టుడు రాజకీయాలు బాగా చేస్తాడని ఆయనకు పేరు పోయింది. పాపం బండి సంజయ్ కొడుకు జైలుకు పోయినప్పటి నుంచి కొద్దిగా ముభావంగానే ఉంటాడు. కొద్దిగా ఎంతైనా బాధ ఉంటుంది కదా. ఏమో అంటారు కదా, ఇప్పుడు పెద్దోళ్ళకు బాధలు ఉంటాయా అంటే ఉంటాయి, బరాబర్ ఉంటాయి, కాకపోతే కనబడాయి. మరి బండి సంజయ్ ఎందుకు పోయిండు, అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం ఏర్పడ్డదంటే ముందుగా బండి సంజయ్ కొడుకే అరెస్ట్ అయిండు. తర్వాత బండి సంజయ్ అనుచరుడైన రామకృష్ణ ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీలు కట్టించిండ్రు. అండ్ ఈ మధ్య కాలంలో పోయిన నెలలో పాదయాత్ర చేసిండ్రు, రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి. ఇలా ప్రోగ్రాం చూసినాక నాకు మస్తు బాధ అయింది, నవ్వొచ్చింది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళు, వడ్లు కొనాల్సింది వాళ్ళు. పంజాబ్ రైతులు నిరసన వ్యక్తం చేసినప్పుడు 32 డిమాండ్లతోని రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఏ విధంగా కర్కశంగా ప్రవర్తించింది బీజేపీ పార్టీ మనందరం చూసినాం. ఆ రైతుల మీద ఏ విధంగా టీఆర్ గ్యాస్లు కానీ, లేకపోతే బుల్డోజర్లు పంపించడం కానీ, కార్లు పంపించడం కానీ, ఇదంతా వాళ్ళ నిరసన ఏదైతే ఉన్నదో, ధర్నా ఏదైతే ఉన్నదో దాన్ని చెడగొట్టే విధంగా ఎన్ని విధాల ప్రయత్నం చేసిందో బీజేపీ పార్టీ మనం చూసినాం. వాళ్ళు 32-42 డిమాండ్లో పెడితే 2 డిమాండ్లు కూడా ఇంతవరకు అమలు చేసిండ్రో లేదో తెలియదు. మద్దతు ధరతోని ఇంకా కొన్ని నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేసిండ్రు. వీళ్ళట గిడ రైతుల కోసం పోరాటం చేస్తే నిజంగా గమ్మత్ అనిపించింది. కానీ పోయినసారి వాళ్ళు బస్సు యాత్ర పెట్టుకున్నారు పోయిన నెలల, రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి. మరి నిజంగానే బీజేపీ భరోసా ఇస్తే ఇటు రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసి పండించిన ప్రతి గింజ ఏదైతే ఉన్నదో ఆ గింజను కొనుగోలు చేయండి, తీసుకునే బాధ్యత కేంద్రంది అని చెప్పేసి ఎందుకో చెప్పకపోయి బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఈడ బస్సు యాత్ర చేసే బదులు అదే బస్సు కట్టుకొని, లేకపోతే ఓ రైలు కట్టుకొని, లేకపోతే ఓ విమానం కట్టుకొని ఢిల్లీకి పోయి మోడీ దగ్గర బతిమలాడనుండే. ఇప్పుడు రైతులయ్యి మనము పంట కొనుగోలు చేయకపోతే వాళ్ళు ఆగమవుతారు అని చెప్పేసి గాడ పోయి బతిలాడితే, గాడ పోయి ధర్నా చేస్తే, ఢిల్లీ పోయి ధర్నా చేస్తే, జంతర్ మంతర్లో కూర్చొని ఇదే బీజేపీ ఎంపీలు 7 మంది ఎవరైతే బస్సు యాత్ర చేసిండ్రో ఈ బస్సు యాత్ర పట్టుకొని ఆడికి పోతే ఎంత బాగుంటుండే, ఇంత గ్రాఫ్ కూడా పెరుగుతుండే బీజేపీ పార్టీకి. కానీ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కేర్ ఆఫ్ అడ్రస్, అంటే అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ అన్నట్లుగా సాగిపోతా ఉన్నది. తారాస్థాయికి చేరిపోయినాయి. ఒకలంటే ఇంకోలకు పడది, ఒకలంటే ఇంకోలకు పడది. క్రియాశీలకంగా ఉండేటియే మూడు తలకాయలు, 4 తలకాయలు. ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడతలేదు, ఈ పరిస్థితి ఉన్నది. మొత్తం మీద ఆ బస్సు యాత్రలో బండి సంజయ్ పాల్గొనలేదు. అది కరీంనగర్లో కూడా బస్సు యాత్ర జరిగినప్పుడే, కరీంనగర్ వేదికగా బస్సు యాత్ర జరిగినా కూడా బండి సంజయ్ పాల్గొనలేదు. అంటే మనం దీన్ని ఆలోచించదగ్గ అంశం, ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడున్న నాయకులు ఎవరు బస్సు యాత్రలో మాకు బండి సంజయ్ పాల్గొనుడు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పిండ్రు, ఇంకా బ్యాడ్ అవుతుంది, ఇంకా మైనస్ అవుతుంది అని చెప్పేసి చెప్పిర్రు. అందుకనే బండి సంజయ్ని అధిష్టానం దూరం పెట్టింది అని చెప్పేసి. అధిష్టానం అట్లా దూరం పెట్టింది,
ఆ మధ్యలోనే బండి సంజయ్ కొడుకే వారం బయటకు వచ్చింది. మళ్ళీ ఇది చాలదన్నట్టు ఒక్క తప్పుతోని సరిపెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ని ఎందుకు అనుడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారేమో, కానీ 9 రోజులు దాచిపెట్టిండు కదా, 9 రోజులు దాచిపెట్టిండు. తప్పు చేసినట్టే కదా బండి సంజయ్ కూడా. కొడుకును ఏం సీమ గుట్టకుండా కాలు నొయ్యకుండా 9 రోజులు దాచిపెట్టిండు బండి సంజయ్. ఎంత దాచిపెట్టిండో అంతగానం అదైపోయింది. కానీ మొత్తం మీద ఇక్కడ బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిండు. పాపము ఫోన్ కూడా కలుస్తలేదట, ఆ కార్యకర్తలను ఎవరిని కలుస్తలేరట. మరి ఎక్కడున్నారో ఏం కథ ఆజుకి తెలవాల్సిన అవసరం ఉన్నది. ఒక కేంద్ర మంత్రి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. అవమానాలు భరించలేక అని అనుకొని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇగో ఇది ముచ్చట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.